ఓం నమః శివాయ. నేటి కాలంలో తమ పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకలను ఎక్కడెక్కడో ఆర్భాటంగా జరుపుకునే తల్లిదండ్రులకు భిన్నంగా కరీంనగర్ వాస్తవ్యులైన శరత్, శృతి కటికనేని దంపతులు ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. వారి ముద్దుల కుమార్తె చిరంజీవి రియాన్సిక తొలి పుట్టినరోజును జరుపుకోవడానికి వారు ఎంచుకున్న స్థలం అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి సేవాశ్రమానికి విచ్చేసి తమ ఆనందాన్ని అభాగ్యులతో పంచుకున్నారు. ముందుగా ఆ ప్రేమమయమైన కుటుంబం ఆలయానికి చేరుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తిభావంతో వారి గోత్రమైన చెరుకునోళ్ల గోత్రంపై అర్చనలు నిర్వహించుకొని తమ చిన్నారి రియాన్సికకు ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. చెరుకునోళ్ల గోత్రోద్భవస్య శరచంద్రరావు నామధేస్య నైత్రానామ్నే లోనిత్రాంశ నామధేస్య రియాన్షికా నామ్నే హేమలతా నామ్నే సహ కుటుంబానాం తదః వెంబాల గోత్రోద్భవస్య విఠలరావు నామధేస్య సహ కుటుంబానాం తదః. కుటుంబమంతా లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. దివ్యమైన వాతావరణంలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యాన్ని సమర్పించి ఆధ్యాత్మిక ఫలాలను పొందారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని మేము సైతం శివాలయ నిర్మాణంలో భాగమవుతామంటూ ఆశ్రమంలో నిర్మిస్తున్న నూతన శివాలయ పనుల్లో పాలు పంచుకున్నారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా శరత్, శృతి కటికనేని దంపతుల ప్రియమైన కుమార్తె చిరంజీవి రియాన్సిక మొదటి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు మొత్తము 3 పూటల అన్నదానం నిమిత్తం సాయం చేశారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు తల్లిదండ్రులు శరత్, శృతి కటికనేని గారులు, కుమారుడు రోనిత్ విరాన్స్, హేమలతా గారులు వారి కుటుంబ సభ్యులందరి తరపున అనాథులకు అన్నదానం చేశారు. నేటి కాలంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల మొదటి పుట్టినరోజును ఏదో ఒక ఫంక్షన్ హాల్లో అత్యంత ఆర్భాటంగా జరుపుకుంటారు. కానీ శరత్, శృతి దంపతులు తమ చిట్టి తల్లి జన్మదినాన్ని అనాథుల మధ్య జరిపించడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ దంపతుల పిల్లలకు దైవాశీస్సులు కలగాలని, వారి కుటుంబమంతటికీ ఆ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆశ్రమం చాలా బాగా అనిపించింది. చాలామంది చూసాము ఫస్ట్ టైం, అంటే ఇంత పెద్ద స్కేల్లో వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇంతకుముందు కూడా అనాథాశ్రమంలోకి వెళ్ళాము, బట్ ఉన్నవాళ్ళు 50, 60, 100 మంది కంటే ఎక్కువ ఎప్పుడు చూడలేదు. ఒకసారి మాత్రం 600 మంది చూసాము ఇక్కడ. ద మెయింటెనెన్స్ అయినా, క్లెన్లీనెస్ అయినా, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ పర్ఫెక్ట్. మళ్ళీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వద్దాం అనుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో వందలాది మంది అనాథులు జీవిస్తుండగా వారిలో కొంతమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సేవామూర్తుల అండతో వీరికి వైద్య సాయం అందించి వారి ఆరోగ్యాన్ని పునరుద్ధరణ చేస్తుంది ఆశ్రమ యాజమాన్యం. దయతో ఈ శివపుత్రులకు వైద్యమందించే ప్రయత్నంలో మీరు వీరి మందుల నిమిత్తం సాయం చేసి ప్రాణదాతలు అవ్వండి.